మిత్రులందరికీ నమస్కారం, శుభోదయం, జై హింద్, జై భారత్. అయితే ఈరోజు ఒక కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఒక పథకం గురించి తెలుసుకుందాం. ఆ పథకం ఏంటంటే ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన. ఈ పథకం యొక్క సైలెంట్ ఫీచర్స్ ఏందో మనం తెలుసుకుందాం. అయితే ముందుగా ఈ పథకం యొక్క సైలెంట్ ఫీచర్స్ తెలుసుకునే ముందు అసలు ఈ విశ్వకర్మ అంటే ఎవరనేటువంటిది ముందు గుర్తు చేస్తాను. ఈ విశ్వకర్మ అంటే దేవతల యొక్క శిల్పి, దేవశిల్పి అన్నట్టు. అంటే దేవతలకు సంబంధించినటువంటి అన్ని రకాలటువంటి ఆయుధాలను తయారు చేసేటువంటి ఒక శిల్ప కళాకారుడు, మొట్టమొదటి ఆర్కిటెక్చరు, ఒక డిజైన్ ఇంజనీరు అని చెప్పవచ్చు. అయితే ఉదాహరణకు ఇంద్రుని యొక్క ఆయుధం వజ్రాయుధం. ఆ వజ్రాయుధాన్ని తయారు చేసింది కూడా ఈ విశ్వకర్మనే. అట్లాగే ఇంద్రప్రస్థం నిర్మాణాన్ని కూడా విశ్వకర్మ చేయడం జరిగింది. కృష్ణుడు నిర్మించినటువంటి ద్వారకా నగరం కూడా విశ్వకర్మ చేత నిర్మించబడ్డది. ఇట్లా అంటే దేవతల యొక్క ఆయుధాలను అన్నీ కూడా తయారు చేసింది విశ్వకర్మనే. అయితే ఈ విశ్వకర్మ అనేటువంటి పేరు పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే అంటే ఆయుధాలను కానివ్వండి, పనిముట్లను కానివ్వండి, మన జీవన విధానానికి, మన జీవనానికి ఉపయోగపడేటువంటి, బ్రతుకునిచ్చేటువంటి పనిముట్లన్నింటినీ కూడా తయారు చేసేటువంటి వాళ్ళను మనము విశ్వకర్మ వారసులుగా తీసుకోవడం జరిగింది, పిలుస్తున్నాం అట్లా. అయితే ఈ విశ్వకర్మలో ఎవరెవరికి మరి ఈ పథకం కింద లబ్ధి చేకూరుతుంది అన్నప్పుడు ఇందులో 18 రకాల గ్రామీణ కులవృత్తుల వాళ్లకు సహాయం చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకం ఇది. విశ్వకర్మ యోజన పథకం, ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం. ఇందులో మరి దరఖాస్తు చేసుకోవాలంటే మనము చాలా సింపుల్. అంటే మన దగ్గర ఉన్నటువంటి మీ సేవ, ఈ సేవా కేంద్రాలలో మనము దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకున్న తర్వాత వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ, అర్హత ఏంటంటే కేవలం 18 సంవత్సరాలు నిండి ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. వాళ్ళకు విద్యార్హత లేకున్నా పర్వాలేదు, ఎలాంటి విద్యార్హత అవసరం లేదు. కాకపోతే ఏంటంటే 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే ఒక కుటుంబంలో ఒక్కళ్ళకు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఆ కుటుంబంలో 10 మంది ఉన్నా కానీ, 10 మంది వృత్తి కళాకారులు ఉన్నా కానీ అందులో కేవలం ఒక వ్యక్తికి మాత్రమే ఎలిజిబిలిటీ అనేటువంటిది ఉంటుంది అన్నట్టు. అదేవిధంగా ఇందులో 18 రకాల వృత్తులు అన్నాం. 18 రకాల వృత్తులు అన్నప్పుడు గ్రామీణ కళాకారులు అనుకోండి, గ్రామీణ వృత్తి కళాకారులు అనుకోండి, గ్రామీణ వృత్తులు చేసేటువంటి వాళ్ళు, మనం ప్రతి ఒక్క వృత్తి కూడా ఇక్కడ ప్రాధాన్యమైంది. అటువంటి గ్రామీణ వృత్తుల వాళ్లకు ఒక ప్రోత్సాహాన్ని, ఒక నైపుణ్యాన్ని, ఒక స్కిల్ డెవలప్మెంట్ను, ఒక మార్కెటింగ్ సౌకర్యాన్ని, వాళ్ళను ఒక మంచి ప్రయోజకులుగా వాళ్ళకు జీవనోపాధిని అంటే సోషో ఎకనామిక్ స్టేటస్ అనేటువంటిది, సామాజిక భద్రత మరి ఆర్థిక భద్రత, ఒక సమాజంలో ఒక మంచి ఒక స్థాయిని కలిగించడానికి, తాను, తన పిల్లలు, తన కుటుంబము జీవనోపాధిని పొందడానికి ఈ యొక్క స్కీమ్ అనేటువంటిది రచించడం జరిగింది. అయితే 18 రకాల వృత్తులు అంటే ఉదాహరణకు మన గ్రామాలలో అవసలి వాళ్ళు ఉంటారు, కమ్మరి వాళ్ళు ఉంటారు, కుమ్మరి వాళ్ళు ఉంటారు, కుండలు చేసేవాళ్ళు. అదేవిధంగా కంసాలి వాళ్ళు ఉంటారు. అదేవిధంగా చేపలు పట్టేవాళ్ళు, తర్వాత చేపలు యొక్క పట్టడానికి వలలు తయారు చేసేటువంటి వాళ్ళు, శిల్ప కళాకారులు, పూసవర్ల వాళ్ళు కానివ్వండి, లేదా రకరకాలటువంటి అద్దకం యొక్క కళాకారులు కానివ్వండి, బుట్టలు అల్లేవాళ్ళు, తట్టలు అల్లేవాళ్ళు, మేస్త్రీలు అంటే మేషనరీసు, అసంఘటిత కార్మిక రంగంలో ఉన్నటువంటి రకరకాలటువంటి కార్మికులు. ఇక్కడ నుంచి మన గ్రామీణ జీవనోపాధి పొందేటువంటి వాళ్ళు, గ్రామీణ వృత్తుల వాళ్ళు, అన్ని రకాల వృత్తుల వాళ్ళు ఇందులో మరి సుమారు 18 రకాల వృత్తులను ఇందులో చేర్చి వాళ్లకు ఈ యొక్క ప్రక్రియ లోపలికి తీసుకురావడం జరిగింది. అయితే మొట్టమొదలు ఏంటంటే దీన్ని దరఖాస్తు చేసుకోవాలంటే మన ఈ సేవా కేంద్రాలలో, మీ సేవా కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవాలి. అవి మన గ్రామ పంచాయతీకి అనేటువంటిది మొట్టమొదటి, అంటే భారతదేశం మొత్తంలో కూడా ఈ గ్రామ పంచాయతీకి లాగిన్కు రావడం అనేటువంటిది జరుగుతుంది. అంటే సెక్రటరీ లాగిన్కు రావడం అనేటువంటిది జరుగుతుంది. అక్కడ ప్రాథమిక పరిశీలన చేయడం జరుగుతుంది. నిజంగా అతను కులవృత్తి చేస్తుండా లేదా, ఏ కులవృత్తి చేస్తుండా అనేటువంటిది వాళ్ళు పరిశీలన చేసి వాళ్ళు జిల్లా స్థాయికి చేయడం జరుగుతుంది. అంటే జిల్లా స్థాయికి పంపడం జరుగుతుంది. జిల్లా స్థాయిలో మళ్ళీ స్క్రీనింగ్ చేసి
అక్కడి నుంచి మళ్ళీ రాష్ట్ర స్థాయికి అంటే 3 రకాల స్క్రీనింగ్ అనేటువంటిది చేయడం జరుగుతుంది. అయితే ఈ విధంగా చేసిన తర్వాత ఎవరైతే అర్హులు ఉంటారో, ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్లకు మరి లబ్ధి పొందేటువంటి అవకాశం ఏ విధంగా ఉంది చూసినట్టయితే, ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ఈ స్కీమ్ లోపల అంటే మెయిన్ ఫీచర్ ఏంటంటే చాలా రకాలటువంటి ఇంతవరకు ఎన్నో రకాల స్కీములు వచ్చాయి. కానీ ఆ స్కీములలో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్సిడీ కావాలంటారు. కానీ ఇక్కడ ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనలో ఎలాంటి సబ్సిడీ అనేటువంటిది ఒక నయా పైసా కూడా సబ్సిడీ ఉండదు. అర్థమైందా? కాబట్టి సబ్సిడీ లేకుండా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అయితే ఈ 3 దశల లోపల స్క్రీనింగ్ అయిన తర్వాత, వడపోత జరిగిన తర్వాత ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్లకు ప్రాథమికంగా శిక్షణ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది కొద్ది కాలం. ఆ శిక్షణ లోపల ప్రతిరోజు కూడా 500 రూపాయలు మరి ఇచ్చి వాళ్లకు తాము ఎంచుకున్నటువంటి వృత్తి లోపల శిక్షణ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. శిక్షణ కాలంలో స్టైఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 2వ దశ లోపల వాళ్లకు ఆ వృత్తి లోపల టూల్ కిట్స్ సహాయం కూడా, అంటే వాళ్ళ నైపుణ్యాన్ని పెంపొందించడము. తర్వాత టూల్ కిట్స్ అంటే కొన్ని పనిముట్లను దాదాపు 15,000 రూపాయల విలువ గల టూల్ కిట్స్ను కూడా వాళ్ళకు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అంటే వాళ్ళ యొక్క వృత్తిలో నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి. ఇది 2వది. ఇక 3వది ఏంటంటే వాళ్ళకు లోన్ సౌకర్యం. అంటే ఇప్పుడు సబ్సిడీ లేదని చెప్పాను నేను, వాళ్ళకు పూర్తిగా లోను మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ లోన్ అనేటువంటిది మొదటి దశ లోపల 1,00,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ 1,00,000 రూపాయలను మరి 18 నెలల లోపల తీసుకున్న తర్వాత 18 నెలల్లో తిరిగి చెల్లించాలి సంబంధిత బ్యాంకుకు. తిరిగి చెల్లించినటువంటి వాళ్లకు మాత్రమే మళ్ళీ 2వ దశలో 2,00,000 రూపాయలు లోన్ ఇవ్వబడుతుంది. ఈ 2,00,000 రూపాయలు ఏదైతే ఉందో ఆ 2,00,000 రూపాయలు 30 నెలల లోపల మళ్ళీ చెల్లించాలి. ఈ విధంగా మొట్టమొదటి 1,00,000 తీసుకోవాలి, తర్వాత 2,00,000 అంటే 1,00,000 తీసుకున్న వాళ్ళు తిరిగి చెల్లిస్తేనే 2,00,000 రూపాయలు అనేటువంటిది వాళ్ళకు లభించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా 3,00,000 రూపాయలు ప్రాథమికంగా మరి కేవలము వడ్డీ 5% వడ్డీతో మాత్రమే అది తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఎవరికైతే మరి 1,00,000 రూపాయలు చెల్లించారో వాళ్ళకు 2,00,000 ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి నిజంగా మంచిగా బతుకుదాం అనేటువంటి వాళ్లకు ఇది చాలా చక్కని స్కీము. సబ్సిడీ అనేటువంటిది ఉండదు ఇది. అదేవిధంగా ఈ 3,00,000 ఎవరైతే చెల్లిస్తారో వడ్డీతో సహా వాళ్లకు తద్వారా మళ్ళీ సంబంధిత బ్యాంకు నుంచి ఇంకా ఎక్కువ మొత్తంలో రుణం తీసుకోవడానికి వాళ్ళు అంటే ఒక గ్రామీణ వృత్తి స్థాయి నుంచి ప్రాథమిక స్థాయి నుంచి ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌గా ఒక గొప్ప పారిశ్రామికవేత్తగా మారడానికి ఈ యొక్క ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ఉపయోగపడుతుందనడంలో ఎలాంటి సందేహం అనేటువంటిది లేదు. తర్వాత ఈ 3,00,000 లోన్ తర్వాత బ్యాంకు వాళ్ళు ఇంకా ఎక్కువ మొత్తంలో కూడా రుణం అనేటువంటిది సహాయం అనేటువంటిది చేయడం జరుగుతుంది. అయితే దీని యొక్క మొత్తము నిర్వహణ అనేటువంటిది తెలుసుకోవాలంటే విశ్వకర్మ యోజన వెబ్సైట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. లేదా ప్రతి జిల్లా కేంద్రంలో జిల్లా పరిశ్రమల కేంద్రం ద్వారా ఈ పథకం యొక్క వివరాలన్నింటినీ కూడా తెలుసుకోవచ్చు. ఈ విధంగా లోన్ పొందిన తర్వాత శిక్షణ పొందిన తర్వాత మళ్ళీ వాళ్ళకు మార్కెటింగ్ సౌకర్యం కూడా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. మార్కెటింగ్ చేసేటువంటి పద్ధతులు కూడా ఇది జరుగుతుంది అన్నట్టు. తర్వాత దీనికి కావాల్సినటువంటి సింపుల్ రిజిస్ట్రేషన్ అంటే మీ సేవకి వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క ఆధార్ కార్డు కానివ్వండి, వాళ్ళ యొక్క రేషన్ కార్డు కూడా ఏంటంటే ఎలాంటి రేషన్ కార్డు అయినా సరే, వైట్ రేషన్ కార్డు అయినా పింక్ రేషన్ కార్డు అయినా సరిపోతుంది. ఆధార్ కార్డు ఉండాలి. తర్వాత బ్యాంకు డీటెయిల్స్, బ్యాంకు అకౌంట్ ఉండాలి. బ్యాంక్ అకౌంట్ లేకపోయినా సరే తర్వాత బ్యాంక్ అకౌంట్ తీయవచ్చు. ఈ విధంగా చాలా సింపుల్ ప్రక్రియ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఉదాహరణకు కుల వృత్తులు అన్నాం, 18 రకాల కుల వృత్తులు. ఇప్పుడు చెప్పులు ఎవరెవరు ఎలిజిబుల్ అంటే మనం చెప్పాను ఇప్పుడు ఆల్రెడీ. ఉదాహరణకు టైలర్ అనేటువంటిది ఉందనుకోండి. ఇందులో ఏంటంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఓబీసీలు అన్ని రకాలటువంటి వృత్తుల వాళ్ళకి ఇది వర్తిస్తుంది. ఎలాంటి ఇన్కమ్ రేంజ్ కూడా లేదు. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కు మాత్రం వర్తించదు. ఇది ఎలాంటిది ఈ స్కీమ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కు వర్తించదు. అయితే ఉదాహరణకు చెప్పులు కుట్టేవాడు ఉన్నాడు, చెప్పుల షాపు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, షోరూమ్. ఇక్కడ ఎవరికంటే ఈ రెండిట్లలో చూసినట్టయితే చెప్పులు పెట్టుకునే షోరూమ్ వాళ్ళకి ఇది వర్తించదు. కేవలం చెప్పులు కుట్టుకునే వాళ్ళకు మాత్రమే, చెప్పులు కుట్టి మోచి వాళ్ళు అంటాం, చెప్పులు కుట్టి జీవనోపాధి పొందే వాళ్ళకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఈ యొక్క విషయం మనం గమనించాలి. కాబట్టి
ఇందులో ఏ కులం వాళ్ళైనా సరే అందరూ కూడా ఎలిజిబిలిటీ అనేటువంటిది ఇక్కడ లభిస్తుంది. ఆ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా మళ్ళీ అనేక రకాల ఆర్థిక సంస్థలు కూడా మరి సమన్వయంగా ఉమ్మడిగా అమలు చేస్తున్నటువంటి శాశ్వతమైనటువంటి పథకం ఇది. ఎందుకంటే ఇది మధ్యన ఆగిపోయేటువంటిది కాదు. ఇప్పుడు ప్రవేశపెట్టి 5 సంవత్సరాల పాటు 27-28 సంవత్సరం వరకు దీన్ని అమలు చేయడం జరుగుతుంది. దీనికి 13,000 కోట్ల రూపాయల బడ్జెట్ కూడా మరి ఇవ్వడం అనేటువంటిది మొదటి దశలో జరిగింది. అయితే చాలామంది ఏమనుకుంటారంటే ఈ స్కీమ్ మధ్యాహ్నం ఆగిపోయేది అనుకోండి. మధ్యాహ్నం ఆగిపోయేది కాదు. ఎందుకనంటే ఈ స్కీము ఉదాహరణకు ఉపాధి పథకం ఉందనుకోండి, NREGS పథకం ఉంది, జాతీయ ఉపాధి హామీ పథకం. అది పార్లమెంట్లో చట్టం చేయడం జరిగింది. అది మధ్యన ఏ గవర్నమెంట్ అయినా కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఏది మారినా కానీ ఉపాధి హామీ పథకం అనేటువంటిది కంటిన్యూగా నిరంతరం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కూడా ఒక శాశ్వతమైనటువంటి పథకం. కాబట్టి ఈ స్కీమ్లో ఉన్నటువంటి సైలెంట్ ఫీచర్స్ను కొన్ని మీకు గుర్తు చేయడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే మీ సేవకు ఈ సేవకు వెళ్ళడం, అక్కడ దరఖాస్తు చేసుకోవడము, తర్వాత అది గ్రామ పంచాయతీ లాగిన్కు సెక్రటరీ యొక్క లాగిన్కు రావడం జరుగుతుంది. అక్కడ నుంచి జిల్లా స్థాయికి మరి పుష్ చేయడం అనేటువంటి జరుగుతుంది. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి అక్కడ స్క్రీనింగ్ చేసి ఎంపిక చేయడం జరుగుతుంది. తద్వారా అనేక రకాలటువంటి సదుపాయాలు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క విశ్వకర్మ యోజన పథకాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలి. మన గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామీణ వృత్తుల వాళ్లకు, నిజమైనటువంటి వృత్తుల వాళ్లకు మరి వాళ్ళను ఒక ప్రయోజకులుగా వాళ్ళ జీవనోపాధిని పెంపొందించే దిశగా ఉన్నటువంటి పథకాన్ని మరి అమలు చేస్తున్నది. కాబట్టి దీన్ని అందరికీ విస్తృతంగా ప్రచారం కల్పించాలి. అందరినీ మరి మంచి ప్రయోజకులుగా తీర్చిదిద్దడానికి మనందరం కూడా కృషి చేద్దాము. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి కోరుతూ అందరికీ నమస్కారం.